హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రేజ్ లార్డ్. మా ఛానల్ను జీసస్ ప్రామిస్ ఫర్ జీసస్ని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం దేవుడి విషయాల గురించి ఈ ఛానల్లో నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. కుటుంబ ప్రార్థన గురించి ఈరోజు తెలుసుకుందాము. మీ కుటుంబంలో ప్రార్థన జరుగుతుందా లేదా ఒక క్రైస్తవుడుగా మనము తెలుసుకోవాలి. కుటుంబ ప్రార్థన ఎన్నో ఆశీర్వాదం కలిగి ఉన్నాయండి. ఒక్కసారి మనం చూద్దాము. ఎప్పుడు కలిసి ప్రార్థించే కుటుంబం ఎప్పుడు కలిసి ఉంటుంది. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం ఎప్పుడు సంతోషంతో సమాధానంతో కలిసి ఉండాలంటే కలిసి ప్రార్థించడం ఎంతో అవసరం. కుటుంబ ప్రార్థన ఏ విధంగా సహాయపడుతుందో కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. కుటుంబాన్ని ఒకే చోటికి చేరుస్తుంది. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షతను అనుభవించగలుగుతాము. కుటుంబం తప్పక కలుసుకోవడం వల్ల ఆ రోజు ఒకవేళ మనం దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తుంటే ఎవరి జీవితాన్ని సరి చేసుకోవడానికి ఈ కుటుంబ ప్రార్థన అనేది ఎంతో అవసరంగా ఉంటుంది. కుటుంబం అంతా కలిసి కుటుంబంలో ఉన్న సమస్యను గురించి ప్రార్థించేటప్పుడు ఒక్కొక్కరిలో భారం అనేది, బాధ్యత అనేది ఏర్పడుతుంది. కుటుంబ ప్రార్థన ద్వారా మన పిల్లలు మొదటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి నేర్చుకుంటారు. భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు, మనస్పర్ధలు ఉన్నప్పుడు మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ తప్పులు తెలుసుకొని ఒకరినొకరు సరి చేసుకోవడానికి కుటుంబ ప్రార్థన సహాయపడుతుంది. కలిసి ప్రార్థించినప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్క అధేయతలను, పాపాలని అన్నిటినీ దేవుడు ఆలోచన చెప్పి వాటిని తీసివేస్తాడు. కుటుంబ ప్రార్థన గల కుటుంబం ప్రత్యేకంగా ఒక మాదిరికరంగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన కుటుంబాన్ని కలిపి ఒకే జీవితంలో ఆలోచన మీద నడపడానికి, జీవించడానికి, అంతేకాదు బిడ్డల చుట్టూ కాపుదలను కూడా ఇస్తుంది. అలాంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరందరూ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ జీసస్.